యష్మి వాళ్ళ ఫాదరు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా చాలా మాట్లాడారు. ఈ ఎపిసోడ్‌లోవి నేను డైరెక్ట్‌గా చూసుకుంటాను. ఏవో లీక్స్‌లా అనిపిస్తున్నాయి అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా స్కిప్ చేసి ఇక్కడే ఎళ్ళిపోవచ్చు. ఏం పర్వాలేదు. ఎందుకంటే ఎమోషనల్ ఎపిసోడ్ ఇది. కొంచెం లెంథీ ఉంటుంది. అండ్ ఓపికగా చూడండి పక్కాగా నచ్చుతది మీకిది. నేను చాలా చోట్ల చూస్తున్నానబ్బా! ఈ విషయం అయితే నాకు మనస్ఫూర్తిగా నచ్చట్లే. ఒక వ్యక్తిని మనం ఇష్టపడడానికి రీజన్ చూడొచ్చు. అంటే ఇష్టపడపోవడానికి అంటే వాడు వేరే భాష వాడు, కన్నడవోడు అందుకే నాకు నచ్చట్లేదు అనడం ఏంటి అర్థం కాలే. మన తెలుగోడు నాకు నచ్చాడంటే సరే మన తెలుగు అని నచ్చాడనుకోండి. వేరే భాష వాడు నచ్చట్లేదని ఎందుకు చెప్పాలి మనం? అంటే మనం బెంగుళూరుకెళ్ళి జాబులు చేసుకుంటున్నాం కదా! వేరే చోటుకెళ్ళి మనం ఉంటున్నాం కదా! ఎవడో డిస్క్రిమినేట్ చేసాడని మనం చేయాలని లేదు కదా! ఇన్‌ఫాక్ట్ నేనే బెంగుళూరులో జాబ్ చేస్తున్నా. మంచి సాలరీ నాకొస్తుంది. శుభ్రంగా ఉన్నారు. కన్నడిగన్స్ అందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారు. నాతో బాగుంటారు చాలామంది. నాకేం ప్రాబ్లమ్ లేదక్కడ. అండ్ వాళ్ళు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తారు. 5, 10 సంవత్సరాల నుంచి నిఖిల్ కానీ, కావ్య కానీ, ఇంకా వేరే ప్రేరణ కానీ, యష్మి కానీ వీళ్ళంతా సీరియల్స్‌లో ఉన్నారు. అప్పుడు మనకు గుర్తు రాలేదే కన్నడ వాళ్ళు చేస్తున్నారని. ఇన్‌ఫాక్ట్ చెప్పనా మా టీవీ సీరియల్స్‌లో అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కన్నడిగన్స్ ఉన్నారు. ఈ పీఆర్‌ల చెత్త డ్రామాలో పడకండి. ఫ్యాక్ట్ చెప్తున్నా. అండ్ యష్మి వాళ్ళ ఫాదరు చెప్పుతో కొట్టారు అని అన్నా కదా! అది ఎవరినంటే ఈ పీఆర్ బ్యాచ్‌లు ఈ డ్రామా చేసేవాళ్ళతో. ఎందుకు కొట్టారు అంటే ఆయన వచ్చి ఓపెన్‌గా శుభ్రంగా తెలుగులో మాట్లాడి అందరితో ఫ్రెండ్లీగా ఒక ఫాదర్లీహుడ్‌తో అందరితో బాండింగ్‌గా మాట్లాడారు. ఏ ఒక్క కన్నడ పదం కూడా షోలో మాట్లాడలేదు. 24/7లో నేను చూసాను. ఏ ఒక్క టైం కూడా కన్నడలో మాట్లాడలేదు. అచ్చమైన తెలుగులో మాట్లాడడానికి ఆయన వంతు ప్రయత్నించారు. అది మనం రెస్పెక్ట్ చేయాలి. నిజంగా మనిషి మనకు నచ్చలేదనుకో చెప్దాం. యష్మి వరస్ట్‌గా ఆడుతుంది. నిఖిల్ వరస్ట్‌గా ఆడుతున్నాడు. ప్రేరణ వరస్ట్‌గా ఆడుతుంది. పృథ్వీ వరస్ట్‌గా ఆడుతున్నాడు. డైరెక్ట్‌గా పేరు తీశానండి. ఎందుకు లాంగ్వేజ్‌కి మనం కోరిలేట్ చేసి ఈ లాంగ్వేజ్ వాళ్ళు ఇలానే ఉంటున్నారు మనం అనడం చాలా చాలా తప్పది. ఇంకా నచ్చలేదనుకో ఆ సీరియల్ బ్యాచ్ వాళ్ళు సరిగ్గా ఆడట్లేదని కూడా పెట్టుకోవచ్చు. రాష్ట్రానికి గేమ్ కోసం పీఆర్‌లకి క్రియేట్ చేసే చెత్త వార్నిల్లో మనం క్లోన్స్ అంటే బఫూన్స్ గల్లాగా అవ్వకూడదు. రివ్యూస్ చూడండి, కామెంట్స్ చూడండి. కానీ మీ ఓన్ డెసిషన్ ఏంటో కూడా కొంచెం విజ్ఞతతో ఆలోచించుకోండి. ఈ ఎపిసోడ్‌తో మాత్రం యష్మి గ్రాఫ్ చాలా పెరగబోతుంది. అండ్ ఈ వీక్‌లో కానీ యష్మి సేవ్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళ ఫాదర్ మంచితనమే. ఎందుకంటే చాలా హింట్స్ ఇచ్చారు. నీ వరకు నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ ఆడు. ఒకళ్ళ కోసం ఆడుకో. అంటే ఇండైరెక్ట్‌గా నిఖిల్ కోసం ఆడకు నువ్వు. లేకపోతే ప్రేరణ కోసం ఎవరి కోసం ఆడకు. అందరితో కలిపి సమానంగా ఉండు. కొంతమందితోనే క్లస్టర్డ్‌గా ఉండకు. అందరూ నీకుతో బానే ఉంటున్నారు. నువ్వే ఫ్లిప్ అవుతున్నావు. డైరెక్ట్‌గా అంటే చెప్పేసారనమాట. అంటే అది ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేస్తారో లేదో తెలీదు. ఇండివిడ్యువల్‌గా గార్డెన్ ఏరియాలో యష్మి వాళ్ళ ఫాదర్ కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. మాట్లాడుకున్నప్పుడు నేను బానే ఆడుతున్నా కదా! సార్ హింట్స్ అన్నీ తీసుకుంటున్నా కదా! అని యష్మి అంటే వాళ్ళ ఫాదర్ అంటారు ఏంటంటే, "లేదు నువ్వు లాస్ట్ 2 వీక్స్ నుంచి సరిగ్గా తీసుకోవట్లేదు. కొంచెం జాగ్రత్తగా నీకోసం ఆడు" అని స్ట్రెస్ చేసి చెప్పారు. వాళ్ళ ఫాదర్‌కి అవసరం లేదు కదా! తన కూతురిని ఏంటంటే నెగెటివ్‌గా పోర్ట్రే చేయడానికి. ఉన్నదున్నట్టు ఆయన క్లియర్‌గా చెప్పారు. ఒక్క మెట్టు 10 మెట్లు ఆయన ఎక్కింది ఎక్కడంటే, తెలిసో తెలియకో మా అమ్మాయి ఏమైనా తప్పు చేసుంటే దయచేసి క్షమించండి అని. నిజంగా అంటే ఆ స్థాయిలో ఉండి ఒక ఫాదర్ స్థాయిలో ఉండి అతను ఏదో తనకి హింట్ ఇచ్చి ఆళ్ళతో పైపైన మాట్లాడి వెళ్ళిపోవచ్చు. కానీ ఓపెన్‌గా మేబీ తన మిస్టేక్స్ ఏమున్నాయో అని అంత ఉదార స్వభావంతో మాట్లాడడం మాత్రం చాలా గొప్పది. ఆయన చాలా జోవియల్‌గా ఉన్నారు. ఇంకా గౌతమ్‌నొచ్చి డాక్టర్ గౌతమ్ అని పిలిసి దగ్గరికి హగ్ చేసుకున్నారు. అవినాష్‌తోని, తేజతోని అందరితో మంచి మంచి ఫన్ చేశారు. అంటే ఇంట్లో ఒక పెద్దతను ఉండి మన ఫాదర్ కానీ, మన రిలేటివ్ కానీ, బాబాయ్ గారు కానీ ఎవరైనా సరదాగా మాట్లాడి హుందాగా పెద్దరికంతో ఉంటారు చూడండి అలా అనిపించింది. నిజంగా లైవ్‌లో మాత్రం ఎవరైనా మిస్ అయ్యుంటే కొన్ని నిజంగా మంచి సీనే మిస్ అయ్యారు. ఎపిసోడ్‌లో ఎంత టెలికాస్ట్ చేస్తారో తెలీదు. నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్‌గా చూసాను. నాకు చాలా చాలా అనిపించింది అతను మాట్లాడిన విధానం. ఒక్క ఇంపార్టెంట్ థింగ్ వినండి. నిఖిల్ అంటాడు కదా! అంటే నేనేమైనా కన్నడ నిఖిల్‌తో వాళ్ళ ఫాదర్ అంటారు. యష్మి వాళ్ళ ఫాదర్. నేనైనా కొంచెం తప్పుగా తెలుగు మాట్లాడితే ఏమనుకోవద్దంటే, లేదు మీరు మాట్లాడుతున్నారు. కన్నడ, తెలుగు డిఫరెన్స్ ఏం లేదు. అందరూ ఒకటే ఇక్కడ అని చెప్పి ఒక మాట అన్నాడు నిఖిల్ ఇది జాగ్రత్తగా వినండి. నేనంత స్పష్టంగా పలకలేనేమో. ఎల్లోదూరు నమ్దే ఊరు అని అన్నాడు. అంటే నిఖిల్ ఈ మాట ఎందుకన్నా అంటే, మనం ఏ చోటుంటే అదే మన ఊరు అని. అంటే మనం హైదరాబాద్‌లో ఉంటే అది హైదరాబాద్ మన ఊరు. అక్కడోళ్ళు మనోళ్ళు. మనం బెంగుళూరులో ఉంటే బెంగుళూరు మన ప్లేసు. అక్కడ వాళ్ళు మనవాళ్ళు అని. ఇది చాలా గొప్ప మాట అన్నాడనమాట. ఎందుకంటే తినొచ్చి ఇంచుమించు 10 ఏళ్లయింది. 10 ఏళ్లలో చాలా వరకు హైదరాబాద్‌ని అడాప్ట్ చేసుకొని ఉంటాడు. తెలుగు నేర్చుకున్నాడు. అందరితో కలిపి నివసిస్తున్నాడు కనుక ఏ చోటుంటే అది మన ఊరు అని. నేను ఈ మాట మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన తెలుగు అన్నదాన్ని గౌరవిద్దాం, ఇష్టపడదాం తప్పులేదు. కానీ వేరే ప్రాంతం వాళ్ళని, వేరే చోటు వాళ్ళని తక్కువ చేసి, డిస్క్రిమినేట్ చేసి చేయొద్దు. అందరిని సమానంగా చూసుకుందాం. మనకిష్టమైన వాళ్ళని, మనకు నచ్చిన వాళ్ళకి మాత్రం ఓటేసుకుందాం అంతే. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.